జయ గురుదత్త. మనం గత 3 రోజుల నుంచి ప్రిన్సిపల్స్ ఫర్ లైఫ్ 21 ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాము. వాటిలో 10 చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ఈ 21 ప్రిన్సిపల్స్ కూడా అతి ముఖ్యమైనటువంటి 3 ప్రిన్సిపల్స్ మీద ఉంచబడినాయి. ఆ 3 ప్రిన్సిపల్స్ రోజు మనం మొదట్లో గుర్తు చేసుకుంటున్నాం స్టార్ట్ చేసే ముందు. ఆ 3 ప్రిన్సిపల్స్ ఎవరైనా చెప్పగలుగుతారండి? సార్, డిసిప్లిన్, మైండ్ఫుల్, మెడిటేషన్ అండ్ డిటాచ్మెంట్ సార్. సెల్ఫ్ డిసిప్లిన్. ఎస్ సార్. మనకి సెల్ఫ్ డిసిప్లిన్, డిటాచ్మెంట్, మైండ్ఫుల్నెస్ 3 కూడా బాగా చెప్పారు. 3 కూడా మన దత్తక్రియ యోగాలో మనకి ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. అందువల్లే మనకి ఇన్నర్ హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. కరెక్ట్ టైంకి లెగవటం, మొహం కడుక్కొని స్నానం చేయటం, తర్వాత యోగా మెడిటేషన్లో కూర్చుంటం వల్ల మనకి సెల్ఫ్ డిసిప్లిన్ అవుతుంది. ఈ యోగాకి మనం అటాచ్ అవ్వటం వల్ల డిటాచ్మెంట్ ప్రిన్సిపల్, మిగిలిన వస్తువులతోటి మీ రిలేషన్షిప్స్తో కొద్దిగా డిటాచ్మెంట్ కూడా జరుగుతుంది. మైండ్ఫుల్నెస్ ఇందులోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈరోజు 11th ప్రిన్సిపల్, ఇన్ ఆల్ ద థింగ్స్ హ్యావ్ నో ప్రిఫరెన్సెస్. ఇది కావాలి, అది కావాలి, నేను ఇదైతే బాగా తింటాను, అది బాగా తింటాను, ఈ చెప్పకండి. హ్యావ్ నో ప్రిఫరెన్సెస్. దిస్ ప్రిన్సిపల్ రిమైండ్స్ us our preferences are often shaped by our own biases and limitations. మనకున్న అపోహల వల్ల, చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెరగటం వల్ల నాకు అది కావాలి, ఇది కావాలని ప్రిఫరెన్సెస్ అనేవి ఏర్పడతాయి. అండ్ వీ షుడ్ స్ట్రైవ్ టు రిమైన్ ఓపెన్ మైండెడ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్ అవర్ అప్రోచ్ ఆఫ్ లైఫ్. ఓపెన్ మైండెడ్ గాను, ఫ్లెక్సిబుల్ గాను, నాకు ఇదే కావాలి, నాకు ఇదే బాగుంటుందని పట్టుబట్టబాకండి. అండ్ టు ఫైండ్ జాయ్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్నోన్. వెళ్తుంటే దారిలో ఏదో చిన్న పిల్లవాడు కనిపిస్తాడు, వాడిని ఒక నిమిషం వాడిని చూసి ఆనందించండి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో ప్రిఫరెన్సెస్ ఆర్ a natural part of human experience, but they can also be a source of suffering. నాకు ఇదే కావాలని పట్టుబట్టి కూర్చున్నామంటే అది ఆ రోజు తినడానికి దొరకదు. నాకు ఒక రకమైన ఐస్ క్రీము, బటర్ స్కాచే కావాలనుకుంటా, దొరకపోవచ్చు. అలాగే నేను ఇలాంటి సోఫాలోనే కూర్చుంటాను, అది దొరకపోవచ్చు. దిస్ ప్రిన్సిపల్ ఎంకరేజెస్ us to approach our experiences with a sense of detachment and non-attachment. దీనివల్ల మనం ఆ డిటాచ్మెంట్ మెయిన్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వగలుగుతాం. ఏదైనా పర్వాలేదు, ఏది ఉంటే అది పెట్టడం తింటాను, నాకు ఇదే కావాలని లేదు. రికగ్నైజింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, చేంజ్ అవుతూనే ఉంటుంది. అందువల్ల ఇదే కావాలి, అదే కావాలి, ప్రిఫరెన్సెస్ వద్దు మీకు. By doing so, we free ourselves from the burden of preferences. ఆ ప్రిఫరెన్స్ ఉండటం కూడా మనకు ఒక రకమైన బర్డెన్. ఈ రకమైన కారులోనే ఎక్కుతాను నేను, ఈ రకమైన ఇంట్లోనే ఉంటాను. అండ్ allow ourselves to free. ఇలాంటి వాళ్ళతోనే మాట్లాడతాను, అలాంటి వాళ్ళతో మాట్లాడను. అండ్ allow ourselves to fully embrace present moment. మైండ్ఫుల్నెస్ని ఫుల్గా లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అనేది మీకు అలవడుతుంది. This principle does not encourage us to neglect the importance of making choices to abandon our values and beliefs. Values, beliefs, మీ విలువల్ని మీరు కాపాడుకోండి. మీరు అందులో చాయిస్ ఉంచుకోండి. మీ విలువల్లో నేను ఈ విలువ ఫాలో అవుతాను, నాకు ఈ బిలీఫ్ సిస్టము ఫలానా బిలీఫ్స్ అయితే నాకు కరెక్ట్గా సూట్ అయినాయి.
Rather, it encourages us to approach our experiences with a sense of detachment and non-judgment. That there is no inherited right or wrong way to live our lives by doing so. ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలని రూల్ ఏం లేదు, రైట్ వే రాంగ్ వే అనేది లేదు. కానీ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఎ గ్రేటర్ క్లారిటీ అండ్ పర్పస్. సో ఆ డిటాచ్మెంట్ ఫాలో అవటం కోసం ఈ ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. బీ ఇండిఫరెంట్ టు వేర్ యు లివ్. This principle encourages us to cultivate sense of inner peace and contentment regardless of all external circumstances. చుట్టూ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా సరే నీ మనసులో నువ్వు ప్రశాంతత, తర్వాత సంతృప్తిగా ఉండటం నేర్చుకో. చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. చుట్టూ గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఏడుపులు, తాగుబోతోళ్ళు తిరుగుతూనే ఉంటారు, అరుచుకుంటూనే ఉంటారు. వాటితో నీకు అనవసరం. నీ ఇన్నర్ పీస్, తర్వాత నీ సాటిస్ఫాక్షన్, అది ముఖ్యం. బై డిటాచింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ అవర్ ఫిజికల్ సరౌండింగ్స్. ఈ డిటాచ్మెంట్ అనేది మనుషులతోనూ వస్తువులతోనే కాక చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా, ఫిజికల్ సరౌండింగ్స్, వాళ్ళు తగువాడుకుంటూనే ఉంటారు, కొన్ని జంతువులు తిరుగుతూనే ఉంటాయి, వాటి గురించి నువ్వు పట్టించుకోవటం అనవసరం. వీఆర్ ఏబుల్ టు ఫైండ్ గ్రేటర్ ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అవర్ లైఫ్ if we are also able to focus more fully on the inner development. ఇప్పుడు యోగా చేసినప్పుడు మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ వస్తుంది, కానీ ఇలాంటి మంచి మాటలు వినటం వల్ల మనకి ఇన్నర్ పీస్, ఇన్నర్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అండ్ ది కల్టివేషన్ ఆఫ్ అవర్ ఓన్ క్యారెక్టర్, మన క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. Our external circumstances such as living situation can often have a powerful impact on our sense of well-being and happiness. So చుట్టూ ఉన్న పరిస్థితులు మన హ్యాపీనెస్కి కొంత తోడ్పడవచ్చు. This principle encourages us to approach our living situation with a sense of detachment and non-attachment. దాని మీదే మన ఫోకస్, వాటితోటి మనకి సంబంధం లేదు. మన ఇన్నర్ పీస్ మనకు ముఖ్యం. రికగ్నైజింగ్ దట్ అవర్ సెన్స్ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ కంటెంట్మెంట్ కమ్స్ ఫ్రమ్ విదిన్ రాదర్ దాన్ ఫ్రమ్ అవర్ ఎక్స్టర్నల్ సర్కిల్. మనం పీస్ఫుల్గా ఉంటే చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ దిస్ ప్రిన్సిపల్ డజంట్ encourage us to neglect the importance of creating a safe, comfortable environment. చుట్టూ మనం సేఫ్గా ఉండటం కూడా మనం చూసుకోవాలి. Rather, it encourages us to approach our living situation with a sense of detachment and non-judgment, recognizing that our external circumstances are impermanent and subject to change. అవి మారుతూ ఉంటాయి. బయట కొత్త విషయాలు మనకు కనిపిస్తుంటాయి. By doing so, we can cultivate a greater sense of inner peace and contentment and focus our energy on things that truly matter to us. So, బయట సర్కమ్స్టెన్సెస్ గురించి కాకుండా లోన మన ఇన్నర్ పీస్, బయట ఎలా ఉన్నా పెద్ద మోతలు వస్తున్నా సరే మన మెడిటేషన్లో కూర్చొని, తర్వాత మైండ్ఫుల్నెస్, మనం బ్రీదింగ్ మీద కనుక ఫోకస్ చేస్తే అప్పుడు మనం బయట విషయాలన్నీ మర్చిపోయి ఇన్నర్ పీస్ వచ్చేస్తుంది. కాబట్టి బయట విషయాలతో మనకి ఎక్కువ అవసరం లేదు. డూ నాట్ పర్స్యూ ద టేస్ట్ ఆఫ్ గుడ్ ఫుడ్. ఇది కూడా నాకు ఇది బాగుంది, ఇదే తింటాను, ఆ కూర అయితే నాకు బాగుంటుంది, ఈ కూర అయితే నాకు బాగుంటుంది, ఇలాంటి గుడ్ ఫుడ్ మీద ఈ మనసు పెట్టొద్దు. ఫుడ్ ఈజ్ ఎ న్యాచురల్ అండ్ నెసరీ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ అది అవసరమే,
కానీ it can also be a source of attachment and suffering. ఫుడ్ కూడా అటాచ్ అవ్వకు, అది ముందు ముందు నీకు దుఃఖానికి దారితీస్తుంది. దిస్ ప్రిన్సిపల్ ఎంకరేజెస్ us to approach our relationship with food with a sense of detachment and non-attachment. The pleasure of good food is impermanent. అది తిన్న వరకే కదా గుడ్ ఫుడ్ మనకి అబ్బా టేస్టీగా ఉందని అనుకుంటాం. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్. By doing so, we free ourselves from burden of attachment to food. This principle doesn't encourage us to neglect the importance of nourishing food, balanced diet మాత్రం మనకు అవసరమే. ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, అందులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ట్రేస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండాల్సిందే, బ్యాలెన్స్ డైట్. కానీ నాకు ఇదే కావాలి, ఇది నాకు ఇష్టం, టేస్ట్ని బట్టి కాదు ఫుడ్, జస్ట్ బ్రతకటానికి తినండి. అంతేగాని మనం బాగా ఇంట్రెస్టింగ్ ఫుడ్ తిని లావ్ అవటానికి కాదు. ఇట్ ఎంకరేజెస్ us to approach our relationship with food with a sense of detachment. ఫుడ్కి అటాచ్ అవ్వకండి. చాలా మంది ఫుడ్కి అటాచ్ అయ్యే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఒబేసిటీ పెరిగిపోతుంది, లావ్ అవుతున్నారు, తర్వాత షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, అన్నీ వస్తుంది. రికగ్నైజింగ్ దట్ ఫుడ్ ఈజ్ a means to an end rather than an end to an end in itself. ఫుడ్ అనేది జస్ట్ బ్రతకడానికే కానీ అసలు మన బ్రతుకే ఫుడ్గా చేసుకోబాకండి, అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు రోడ్ల మీద పెట్టి బోల్డ్ అని ఫాస్ట్ ఫుడ్స్ అమ్మటం వల్ల ఇంట్లో వండుకుంటాం, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ చేయటం మానేశారు చాలా మంది. బై డూయింగ్ సో వీ కెన్ కల్టివేట్ ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ కంటెంట్మెంట్. ప్రత్యేకమైన ఫుడ్కి అలవాటు పడకుండా ఇంట్లో వండుకుంది ఏది ఉంటే అది తినేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఈ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడకుండా ఉంటాం. And approach our relationship with food in a healthy, balanced way. ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్స్ తినాలి కానీ మిగిలిన వాటికి అలవాటు పడవాకండి, బ్యాలెన్స్గా ఉండండి అని చెప్తాం. 15th principle, do not act following a common customs. Do not act following common customs. ఎవరో మీ తాత మీ తండ్రి ఎవరో ఊళ్ళో వాళ్ళు చేశారని మీరు జస్ట్ ఫాలో అవ్వకండి. ఇట్ కెన్ ఆఫెన్ డిక్టేట్ హౌ వి లివ్ అవర్ లైఫ్. బ్లైండ్గా బ్రతకబాకండి. బట్ దే కెన్ ఆల్సో బి సోర్స్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ లిమిటేషన్స్. వాళ్ళనే ఫాలో అవుతూ బ్రతకాలని లేదు. ఊళ్ళో అందరూ ఎలా ఉంటున్నారు, నువ్వు కూడా అలాగే ఉండాలని అనుకోవద్దు. సోషల్ నార్మ్స్ అండ్ కస్టమ్స్ని, but they can also be a source of constraint and limitations. This principle encourages us to approach our experiences with a sense of detachment, non-attachment. మిగిలిన వాళ్ళ సంగతి నీకు అనవసరం. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు, నువ్వేం ఫుడ్ తినాలనుకుంటున్నావు, నువ్వేం బట్టలు వేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు, ఆ పని చేయి. దట్ దేర్ ఈస్ నో ఇన్హరెంట్ రైట్ ఆర్ రాంగ్ వే టు లివ్ అవర్ సెల్ఫ్. కరెక్ట్గా ఇలాగే ఉండాలి, ఇది రైట్ ఇది రాంగ్ అనేది లేదు. బై డూయింగ్ సో we free ourselves from the burden of societal expectations. సొసైటీ నీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అలాగే ఉండాలనే రూల్ ఏం లేదు. అండ్ allow ourselves to fully embrace the present moment. This principle doesn't encourage us to neglect the importance of community. Communityని నెగ్లెక్ట్ చేయొద్దు మీరు. And to abandon our values and beliefs. అవి వదులుకోవద్దు. Encourages us to approach our experiences with a sense of detachment and non-judgment. ఆ కస్టమ్సే ఫాలో అవ్వాలని రూల్ పెట్టుకొని వాటికి అటాచ్మెంట్తో ఉండొద్దు. అండ్ లివ్ అవర్ లైఫ్ ఇన్ ఏ వే దట్ అలైన్స్ అవర్ ట్రూ సెల్ఫ్స్. By doing so, we can cultivate a greater sense of inner peace and contentment and move forward with a greater clarity and purpose. ఈ రకంగా నీ బ్రతుకు నువ్వు బ్రతకటం వల్ల నీకు ఇన్నర్ పీస్ అండ్ కంటెంట్మెంట్ ఉంటుంది.
ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఘనంగా చేసుకునే టైప్ అనుకోండి. మీరు సింపుల్గా వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళండి, ఏమి అందులో తప్పేం లేదు అని చెప్పి చెప్తుంది. డు నాట్ బి జెలస్ ఆర్ ఎన్వియస్, చాలా సార్లు చెప్పుకున్నాం. అసూయ ద్వేషాలని వదులుకోండి. జెలస్ అండ్ ఎన్వి ఆర్ కామన్ హ్యూమన్ ఎమోషన్. అసూయ ద్వేషాలు మామూలుగా అందరిలోనూ చాలా మందికి, ముఖ్యంగా చిన్నపిల్లలు మరీ ఎక్కువ ఉంటుంది. ఎదుటివాడు బొమ్మతో ఆడకుండా లాగేసుకుంటారు, కొట్టుకుంటారు. బట్ దే కెన్ ఆల్సో బి ఏ సోర్స్ ఆఫ్ గ్రేట్ సఫరింగ్ అండ్ డిస్కంటెంట్. ఇతరుల పట్ల నువ్వు గనక ఇలా ఉన్నావు అంటే అసూయ ద్వేషాలతో నువ్వే సఫర్ అవుతావు. డిమినిష్ అవర్ ఓన్ వర్త్ ఆర్ హ్యాపీనెస్. మన ఓన్ వర్త్ని, సెల్ఫ్ వర్త్ని అది తగ్గించేస్తుంది. బై డూయింగ్ సో వి ఫ్రీ అవర్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ కంపారిజన్ అండ్ జెలసీ. మనకి యోగా మెడిటేషన్లోకి వచ్చినాక ఈ కంపారిజన్ జెలసీ కూడా పోతుంది. అందువల్లే మనకి కొంత హ్యాపీనెస్ వస్తుంది. అండ్ అలౌ అవర్స్ టు ఫుల్లీ ఎంబ్రేస్ ది ప్రజెంట్ మూమెంట్. ఈ నిమిషంలో ఆ మెడిటేషన్ చేయటంలో, ఆ యోగా పోస్చర్స్లోనే మనం మునిగి ఉంటాం కాబట్టి ప్రజెంట్ ఎలా ఉండాలి అనేది మనకి అలవాటైపోతుంది ఆటోమేటిక్గా. అఫ్ కోర్స్ దిస్ ప్రిన్సిపల్ డజంట్ ఎంకరేజ్ us టు నెగ్లెక్ట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్దీ కాంపిటీషన్. హెల్దీ కాంపిటీషన్ ఉండాల్సిందే, మనం పైకి వెళ్ళాల్సిందే, అన్ని సాధించాల్సిందే. గోల్స్, అంబిషన్స్ సాధించాలి. అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ నాన్ జడ్జ్మెంట్. ఇతరులతో కాదు, నువ్వు నీతో నువ్వు పోల్చుకో. నువ్వు లాస్ట్ మంత్ కంటే, లాస్ట్ ఇయర్ కంటే, 2 years బ్యాక్ కంటే నువ్వు ఇంప్రూవ్మెంట్ ఉందా నీలో లేదా, నిన్నటి కంటే మొన్న. సో కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ అదర్స్. ఎవరిదైనా మోటివేషన్ కావాల్సి వచ్చినప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకో, కానీ మామూలుగా పనులు చేసుకునేటప్పుడు మాత్రం నువ్వు నిన్న ఎలా ఉన్నావు, మొన్న ఎలా చేస్తున్నావు ఆ పని అని చూసుకో. రికగ్నైజింగ్ దట్ వీ హ్యావ్ ద పవర్ టు డిఫైన్ అవర్ ఓన్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. We can cultivate a greater sense of inner peace and contentment and approach our relationships and experiences in a healthy way. ఎప్పుడైతే కంపారిజన్ తగ్గించుకుంటామో, ఇతరులతో కంపేర్ చేసుకోకుండా మనతో మనమే కంపేర్ చేసుకొని, ఇంతకు ముందు కంటే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నావా లేదా అనేది మనం చూసుకొని ముందుకు వెళ్ళటం అవసరం. ఇంకొక 4 ప్రిన్సిపల్స్ మిగిలినాయి, అవి రేపు చెప్పుకుందాము. అందరూ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు వచ్చినందుకు కూడా నేను కృతజ్ఞతలు మీ అందరికి చెప్పుకుంటున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జన